ఫీజు దీక్ష ప్రాంగణంలో వైఎస్ విజయమ్మ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. విద్యార్థులందరికీ నా శుభ ఆశీస్సులు తెలుపుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా చేతులెత్తి నేను నమస్కరిస్తున్నాను. ఇవాళ మనం ఇంతకు ముందు ఈ మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని లేపడానికి జగన్ బాబు ఇదే ప్లేస్ లో వారం రోజులు మీకోసం దీక్ష చేసినాడు. వాళ్ళ వారం రోజులు చేసినా కూడా ప్రభుత్వంలో ఎలాంటి చలనము కలగలేదు. మరి అంతేకాకుండా మళ్ళా ఒంగోలులో ఉన్నప్పుడు కూడా ఆ రోజు యాజమాన్యాలకు ప్రభుత్వం పే చేయకపోతే ఆ రోజు హాల్ టికెట్లు ఇవ్వటం లేదని చెప్పి ఆ రోజు కూడా ఒక దీక్ష చేయడం జరిగింది. ఇవాళ జగన్ బాబు ఉండింటే ఆయన ఇక్కడికి వచ్చి ఉండేవాడు, మీ మధ్యలో ఉండేవాడు. ఇవాళ ఆయన జైల్లో ఉన్నందువల్ల నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. జైల్లో జగన్ బాబుని కలిసి ఏంటి నాన్న అని చెప్తే ఆయన ఇప్పుడు నిర్ణయం ఇంకా 35,000 మాత్రమే ప్రభుత్వం కట్టి ఇంకా 15,000 నుంచి 70,000 వరకు కట్టాల్సిన పరిస్థితి ప్రజలకు కల్పిస్తా ఉన్నారమ్మా. దీన్ని కట్టుకోలేరు మన అందరూ కూడా, కాబట్టి మనం తప్పకుండా దీక్ష చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. తను ఇవాళ ఈరోజు ప్రభుత్వం ఖజానాకు డబ్బులు రాకపోతే మరి మన మీద అన్ని రకాలుగా భారాలు వేస్తా, అన్ని రకాలుగా మన మీద పన్నులు వేస్తా, మన మీద భారం మోపి ఖజానా నింపుకుంటుంది. కానీ ప్రజల కష్టాలు బాధలు తీర్చడానికి మాత్రం ప్రభుత్వం బాధ్యతగా ముందుకు రావడం లేదమ్మా అని కూడా చెప్పడం జరిగింది. ఇవాళ మనం ఇక్కడ కూడుకున్నామంటే మరి ఫీజు రియంబర్స్మెంట్ పథకం, ప్రతిభ ఉండి ఆర్థికలేమి లేక పిల్లలు చదువుకోలేకపోతున్నారని చెప్పి వారి బాధను గమనించి రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావటం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఇవాళ రాజశేఖర రెడ్డి గారు పెట్టినట్టుగా ఇవాళ పథకం ఉంటుందా ఉండదా అని ప్రతి ఒక్కరి మనసులో అనుమానాలు ఉంటున్నాయి. మరి ఇవాళ చాలా మంది అధికారంలో ఉన్న మంత్రులు కూడా మనల్ని ప్రశ్నిస్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు దీక్ష చేస్తా ఉంది, ఏం తక్కువ చేసింది ప్రభుత్వం అని చెప్పి మనల్ని అడుగుతా ఉంది. నేను అడుగుతున్నాను, వాళ్ళని సూటిగా అడుగుతున్నాను, మీ గుండెల మీద చెయ్యి వేసుకుని రాజశేఖర రెడ్డి గారు సాచురేషన్ ప్రాతిపదికగా తీసుకుని మరి అర్హులైన ప్రతి అందరికీ ఒక్కరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఆయన అందించినట్టుగా ఈ ప్రభుత్వం అందించుతుందా అని చెప్పి నేను సూటిగా వాళ్ళని అడుగుతున్నాను. మరి దానికి జవాబంటూ లేదు. మరి ఈరోజు ఈ పథకం అర్హులైన పేద విద్యార్థులందరికీ కూడా వర్తింపజేస్తే ఈ ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏంటో కూడా నాకు అర్థం కావడం లేదు. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మొదటి సంవత్సరంగా 40,000 కోట్ల బడ్జెట్ ఉండింది. మరి 5వ సంవత్సరం వచ్చేటప్పటికి 1,04,000 కోట్ల బడ్జెటే ఉంది. మరి అయినా కూడా అన్ని పథకాలన్నీ కూడా మనకు అందించడం జరిగింది. మరి ఇవాళ మరి 1,45,000 కోట్లు ఈరోజు బడ్జెట్ ఈ ప్రభుత్వం పెట్టింది. మరి ఎందుకు పిల్లల విషయంగా ఎందుకు పెట్టలేకపోతా ఉంది అని నేను అడుగుతాను ప్రభుత్వాన్ని. మరి ఈరోజు సాచురేషన్ అనే పదానికి మన ప్రభుత్వం మంగళం పాడుతా ఉంది చూస్తా ఉంటే. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇది సంక్షేమం కాదు, ఇది సామాజిక పెట్టుబడిగా గుర్తించారు. ఇది ఎంతో మంది పిల్లల భవిష్యత్తుకు ఆధారపడి ఉంది. అసలు ఆయన పేద పిల్లలు డబ్బుకు పేదలు కావచ్చు కానీ చదువుకు పేదలు కాదని భావించారు ఆయన. పెద్ద చదువులు పేదవాళ్ళకు హక్కుగా భావించారు ఆయన. వీళ్ళందరూ కూడా అంటే ఆ రోజు ఆయన పెట్టినప్పుడు 2008లో దీన్ని పెట్టడం జరిగింది. ఆ రోజు 28 లక్షల మందికి పెట్టడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరిగింది. ఆ రోజు 28 లక్షల మంది దగ్గర లబ్ధి పొందారు. మరి ఇవాళ అంటే సాలీన అంచనా వేస్తే వాళ్ళ కుటుంబాలకు కూడా అంచనా వేస్తే 1 కోటి మందికి లబ్ధి చేకూరినట్టుగా చూస్తా ఉన్నాం ఇవాళ. మరి ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం దీని విద్యార్హత చట్టాన్ని గత ఏడాది తీసుకురావడం జరిగింది. అది కూడా ప్రాథమిక విద్య వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది.
కానీ రాజశేఖర రెడ్డి గారు అంతకు ముందు రెండంతల ముందుగా 2 దశాబ్దాల ముందుగా అన్నట్టు డిగ్రీ పీజీ చేసే వాళ్లకు, డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, ఎంబీఏ, ఎంసీఏ చేసే, బీఫార్మసీ చేసే ప్రతి ఒక్క బిడ్డ కూడా చదువుకోవాలని, అది ప్రభుత్వం బాధ్యత, ప్రభుత్వం కడుతుంది మీ ఫీజు అని చెప్పి ఆ రోజు తల్లిదండ్రులకు మరి విద్యార్థులకు భరోసా ఇచ్చి నడిపించారు. రాజశేఖర రెడ్డి గారు నడిపించినప్పుడు మరి ఆ రోజు విద్యార్థులు గాని తల్లిదండ్రులు గాని చదువులు ఆగిపోతాయని ఏ రోజు భయపడలేదు. మరి యాజమాన్యాలు కూడా దీనికి సంబంధించిన డబ్బు రాదు అని భయపడలేదు. మరి ఈ 3 ఏళ్లుగా మనం ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత చూస్తే ఈ 3 ఏళ్లుగా ప్రతి ఒక్కరికి టెన్షన్, అడ్మిషన్ టైం వచ్చేటప్పటికి ప్రతి సంవత్సరము విద్యార్థులకు టెన్షన్, తల్లిదండ్రులకు మానసిక శోభ, మరి నిరంతరము ప్రభుత్వానికి యాజమాన్యాలకు వాదనలు, మరి సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ రోజు చూస్తే ప్రభుత్వం ఎంతసేపు మంచి మనసుతో ఆలోచన చేయటం లేదు. వాళ్ళకి ఇంతమంది కొన్ని లక్షల మంది బాగుపడతారు దీంట్లో అనేది వాళ్ళ ఆలోచన చేయడం లేదు. ఎంతసేపు దాన్ని భారంగానే బాధిస్తా ఉన్నారు. మరి వాళ్ళ జోబీలో నుంచి అప్పనంగా తీసి ఇస్తా ఉన్నట్టుగా పిసినారితనం చూపిస్తా ఉన్నారు. అంతేకాకుండా మరి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినప్పుడు ఈ పథకానికి చాలా తక్కువ కేటాయించడం జరిగింది. ఇప్పుడు 1000 కోట్లలో ఉంటా ఉంది. మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నా కూడా దీన్ని భారంగా ఆలోచించేవాళ్ళు అని చెప్పి చెప్తా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఒకసారి అనుకుంటే ఏ పనైనా కూడా ఆపి ఉండే ప్రశ్నే లేదు. ఆయన ఆ విధంగా ఉచిత విద్యుత్తులు అయితేనేమి, మరి ఈ సీఎం ఫండ్ ఇచ్చే దాంట్లో అయితేనేమి, ఆ విధంగా ఒకవేళ రాను భారంగా అనిపించినా కూడా ఆయన ఒక సొల్యూషన్ వెతుక్కొని దాన్ని పిల్లలకు అందించి ఉండేవాళ్ళు. కొన్ని లక్షల మంది నాకు 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు కొన్ని లక్షల మంది చదువుతూ వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ పెద్ద చదువులు చదువుతూ దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు ఆర్థికంగా ఎదిగితే ఒక్కొక్క కుటుంబం సెటిల్ అయినట్టు, ఆర్థికంగా సెటిల్ చేసినట్టు అవుతుంది. మరి ఆ విధంగా ఆయన ఆలోచించేవాళ్ళు. ఆయన ఆలోచించిన ప్రకారం అయితే మన రాష్ట్రంలో ఒక సామాజిక విప్లవమే వచ్చి ఉండేది. మరి ఈ రోజు చూస్తే మరి యాజమాన్యాలకు 3 ఏళ్లుగా వాళ్ళకు సరైన డబ్బులు ఇవ్వక వాళ్ళు కోర్టులకు పోవడం జరిగింది. మరి కోర్టేమో ఫీజులు పెంచడం జరిగింది. మరి 85 కాలేజీలకు కోర్టు పెంచడం జరిగింది. 50,200 నుంచి 1,05,000 వరకు పెంచడం జరిగింది. మరి ఈ రోజు ప్రభుత్వం 35,000 ఇస్తానంటుంది, అంతకంటే ఎక్కువ ఇయ్యనంటా ఉంది. అంత 2 అంతలు 15,000 నుంచి 70,000 వరకు విద్యార్థులు కట్టుకోవాలని చెప్తా ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులకు ఎలా కట్టుకోగలుగుతారు? వాళ్ళు ఈ రోజు ఇంతకుముందు గత సంవత్సరం మరి ఇంట్లో 2 పిల్లలు ఉంటే వాళ్ళకు సుమారుగా మార్కులు వచ్చినా కూడా ఇంజనీరింగ్ మరి మెడిసిన్ లో కాలేజీలలో సీట్లు వచ్చి చదువుకుంటా ఉన్నారు. మరి కనీసం వాళ్ళు ఎంసెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా వాళ్ళ పిల్లలకు గాని వాళ్ళ తల్లిదండ్రులకు గాని మనం చెప్పలేదు, ప్రభుత్వం చెప్పలేదు. మరి ఈ రోజు సడన్ గా ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని మీరే కట్టుకోవాలంటే వాళ్ళు ఇంకొక బిడ్డకి ఎక్కడి నుంచి తెచ్చి కట్టుకుంటారు? వాళ్ళ తల్లిదండ్రులు ఎలా కట్టుకుంటారు? పిల్లలు ఎలా ఉంటారు? వాళ్ళ పిల్లలను తల్లిదండ్రులను అందరినీ కూడా మానసిక శోభకు గురి చేస్తా, ఇబ్బందులు పాలు చేస్తా ఉండాలి వాళ్ళు చూస్తా ఉంటే. అంతేకాకుండా మరి ర్యాంకులు పెట్టారు. ర్యాంకులు పెట్టి 10,000 లోపల ర్యాంక్ వస్తేనే గవర్నమెంట్ ఫీజు కడతాదంట. గవర్నమెంట్ కాలేజీలలో చదివితే మాత్రమే ఫీజు కడతాదట. ఇట్లా రకరకాల ఆంక్షలు పెట్టి ఇచ్చేస్తా ఉన్నారు. 10,000 లోపు ర్యాంకులు వస్తే వాళ్ళు ర్యాంకులు వచ్చిన వాళ్ళందరూ వేరే రాష్ట్రాలకు పోతా ఉన్నారు. వాళ్ళు IIITలకి, ఇంకా ఫిట్స్ పిలానీలకి, ఇంకో దాంట్లోకి పోతా ఉన్నారు. చాలా తక్కువ మందికి ఫీజు కట్టాల్సి వస్తుందని చెప్పి ఎక్కడికక్కడ కోత విధిస్తూ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని దాన్ని నీరు గారుస్తా ఉన్నారు. మరి చూస్తే మన ప్రధాన ప్రతిపక్షం చూస్తే చంద్రబాబు నాయుడు గారు చూస్తే దాన్ని ప్రశ్నించేదిగా లేదు. అసెంబ్లీలు పెట్టమనడు, మరి అవిశ్వాస తీర్మానం పెట్టమనడు. మరి దీని గురించి ఏమి మాట్లాడాడు ఆయన? మరి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు మనం ధర్నా అని పిలుస్తామో అంతకు ముందు రోజు ఒక ధర్నాలో 1-2 గంటల్లో పాల్గొని పోలీసు వాళ్ళతో అరెస్ట్ అయ్యి వాటికి చేతులు దులుపుకుంటా ఉన్నాడు. మరి అంతేకాకుండా ఫీజు రియంబర్స్మెంట్ పథకం నేను పెట్టాను అంటున్నాడు. మరి ఆయన పెట్టి ఉంటే ఏ ఒక్కరన్నా చెప్పాలి కదా ఫీజు రియంబర్స్మెంట్ పథకం మేము పొందుకున్నామని. మరి ఇవాళ చూస్తే కాలేజీల చుట్టూ తిరుగుతున్నాడు, విద్యార్థుల్లో మీటింగులు పెట్టి చెప్తా ఉన్నాడు ఇవాళ. అంతేకాకుండా మరి బీసీలకు 100 సీట్లు ఇస్తానని 100 టికెట్లు ఇస్తానని చెప్తా ఉన్నాడు.
ఆయన 2003, 2004 ఎలక్షన్లప్పుడు కూడా 2009 ఎలక్షన్లప్పుడు కూడా చెప్పడం జరిగింది. కానీ 47 సీట్లు మాత్రమే ఇచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు చెప్పకుండానే 67 సీట్లు ఇవ్వటం జరిగింది. మరి జగన్ బాబు ఇవాళ చెప్పడం జరిగింది 100 టికెట్లు కాదు 100 సీట్లు ఇచ్చి బీసీలను మనం అసెంబ్లీకి పంపుతామని చెప్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పలికే స్థితిలో లేరు. మరి బీసీ, ఈబీసీ, మరి మైనారిటీ వికలాంగుల విద్యార్థులకు ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం నీరు గారిపోతా ఉంది, సరిగా అందడం లేదు అంటే దానికి కూడా సరైన జవాబు చెప్పే స్థితిలో లేదు ప్రధాన ప్రతిపక్షం. ఈరోజు రెండు ప్రధాన ప్రతిపక్షం, అధికార పక్షం రెండూ కలిసి ఈరోజు ఎంతగా కలిసిపోయినాయంటే మన ఉప ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల డిపాజిట్ పోయింది, కొన్ని చోట్ల తెలుగుదేశం డిపాజిట్ పోయింది. అంత ఇదిగా పోయినాయి. ఈరోజు జగన్ బాబు ఉండింటే ఈ రోజు మీ మధ్యలో ఉండేవాడు. ఆ రోజు నేను ఇక్కడ వారం రోజులు దీక్ష చేసేటప్పుడు వారం రోజులు నిరాహార దీక్ష చేస్తావనన్నా కష్టం కదా అని చెప్తే ఎంతో మంది తల్లులకు వాళ్ళ బాధ తీర్చేదిగా ఉంటే ఎంతో మంది అన్నల తమ్ముళ్లకు మంచి మేలు జరుగుతుందంటే నేను వారం రోజులు దీక్ష చేసినా పర్వాలేదమ్మా అని చెప్పడం జరిగింది. ఆయన దీక్షలు చేస్తా మీ సమస్యల్లో స్పందిస్తా ఆయన ఉండేవాడు. త్వరలో ఆయన బయటకు వస్తాడు, మరలా వచ్చి మీ మధ్యలో మీతో ఉంటాడని చెప్తా ఉన్నా. నేను ఇవాళ రాజశేఖర రెడ్డి గారు చేసిన ప్రతి సంక్షేమ పథకం జగన్ బాబు అమలు పరుస్తాడని, ఆయన వచ్చి మరలా మీతో ఉంటాడని, మీ మధ్యలో ఉంటాడని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జవాన్, చేతులు లేపి జై జవాన్. పేదరికం చదువుకు అడ్డు కాకూడదంటూ మహానేత వైఎస్ఆర్ ఫీజు రియంబర్స్మెంట్ పథకం ప్రవేశపెడితే నేటి ప్రభుత్వం వాటిని నీరుగార్చి ఆంక్షల పేరుతో నీరుగారుస్తుందని వైఎస్ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో విద్యార్థులందరికీ అండగా ఉంటామని ఆమె భరోసా ఇస్తున్నారు.